ఈ కార్ రేస్ గురించి. బాసు, ఇది మామూలు రేస్ కాదు, దీనిపై నమోదైంది కూడా నార్మల్ కేసు కాదు. ఆ ఒక్క రేసుతో సర్కారు కోట్ల రూపాయలు లాస్ అయింది. అందుకే కేసు అయింది. స్టేట్ మొత్తం ఇంత డిస్కషన్ నడుస్తుంది. లొట్ట పీసు కేసు అని కేటీఆర్ ఎంత మొత్తుకున్నా ఏసీబీ మాత్రం పీస్గా కేసును ఒలిచి మరీ విచారిస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది ఏసీబీ. ఆయన చెప్పిన విషయాల ఆధారంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను కూడా ప్రశ్నించింది. విచారణలో అరవింద్ కుమార్ కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాలతోనే తన ఫార్ములా ఈ రేస్ కోసం నిధులు విడుదల చేశానని చెప్పారు ఐఏఎస్ అరవింద్ కుమార్. ఎఫ్యూఓ కంపెనీకి నిధుల మళ్లింపులో తన ప్రమేయం లేదన్నారు. కేటీఆర్ స్వయంగా వాట్సాప్ ద్వారా ఎఫ్యూఓకి నిధులు విడుదల చేయాలని ఆదేశించారని చెప్పారు అరవింద్ కుమార్. ఇందులో తనకి ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదన్నారు. బిజినెస్ రూల్స్, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని తను కేటీఆర్కు చెప్పానని, అయినప్పటికీ ఎఫ్యూఓ కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని, మిగతా విషయాలు తను చూసుకుంటానని చెప్పారని అరవింద్ కుమార్ వెల్లడించారు. మొత్తం 45,71,00,000 రూపాయలను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామన్నారు. అయితే ఈ ఫార్ములా రేసులో అరవింద్ కుమార్ కేటీఆర్ దోబూచులాట ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్ ఏమో ఈ వ్యవహారంలో అరవింద్ పేరు చెప్తున్నారు, ఆయనేమో కేటీఆర్ పేరు చెప్తున్నారు. దీంతో ఈ ఫార్ములా పంచాయతీ ఇప్పట్లో తెగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫార్ములా ఈ రేసు కేసులో ఏం జరిగింది? కేటీఆర్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందా, లేక కేటీఆర్ చెబుతున్నట్లుగా ఇది అరవింద్ కుమార్ నిర్ణయమేనా? అసలు ఈ కేసులో ఏం జరగబోతోంది అనే చర్చ జరుగుతోంది. ఈరోజు విచారణ కూడా హాజరయ్యారు ఐఏఎస్ అరవింద్ కుమార్. సో దీని గురించి మనకు మాట్లాడటానికి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మనతో మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మనతో జాయిన్ అవుతున్నారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం. మల్లయ్య యాదవ్ గారు, ఏం జరుగుతుంది ఈ కేసులో? కేటీఆర్ ఏమో అధికారులే చూసుకుంటారని అంటూ ఉన్నారు, అధికారులేమో కేటీఆర్ ఆదేశాలతోనే జరిగాయని అంటూ ఉన్నారు, కేటీఆర్ దీన్ని లొట్టపీస్ కేసు అంటూ ఉన్నారు. లోపల అడిగిన ప్రశ్నలు అధికారులు ఏం అడిగారో సమాధానం పోయిన అరవింద్ కుమార్ గారు ఏం చెప్పారో ఎవరికి తెలియదు. మరి ఈ రోజు మామూలుగా మీరు అంటున్నట్టు ఈ కేటీఆర్ గారి ఆదేశాల మేరకే నేను చేసినా అని చెప్తున్నట్టు ఎవరు చెప్పినట్టు? ఇప్పుడు సిబిఐ అధికారులు చెప్పారా, ఏసీబీ అధికారులు చెప్పారా, లోపల జరుగుతున్న విషయాలు చెప్పే అధికారం వాళ్ళకుందా? ఇది కాన్ఫిడెన్షియల్ గా చేయాల్సిన విచారణలో బహిర్గతం చేయడానికి వాళ్ళేం కోర్టు కాదు కదా. ఏం జరుగుతుంది అనేది బహిర్గతంగా ఏ రోజుకి ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి. కాబట్టి అసలు జరుగుతున్నదోటి దీన్ని ఇంకో రకంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కక్ష కట్టి కావాలని కేటీఆర్ గారిని కేసులో ఏదో రకంగా ఇరికియాలనే ప్రయత్నంతో దురాలోచనతో వాళ్ళు ఉంటే, దానికి తోడు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించుకునే పనిలో ప్రభుత్వ అధికారులు, పై అధికారులు ఉన్నారు, విచారణ చేపట్టే అధికారులు. దానికి తోడు ఈ రోజు మీడియా దాన్ని ఇంకో రకంగా పుంకాలుగా కథలు సృష్టించే ప్రయత్నంలో ఈ రోజు మీడియా ఉంది. ఏం జరిగింది, ఏంటి ప్రొసీజర్ ల్యాబ్స్, ఈ రోజు ఏమన్నా గవర్నమెంట్ కు సంబంధించిన ప్రజాధనం ఎక్కడన్నా దుర్వినియోగం అయిందా, ఇక్కడి నుంచి ఎన్ని డబ్బులు అయితే పంపించారో అన్ని డబ్బులు ఏ సంస్థకైతే చెల్లించాలనో ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం ఆ సంస్థకి ఈ ప్రభుత్వం నుంచి డబ్బులు ముట్టినే, ఇక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి పోయిన డబ్బులు వాళ్ళ దగ్గర నిల్వ ఉన్నాయి. ఆ డబ్బుల్ని తెప్పించే ప్రయత్నం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఆ ఛాలెంజ్ ని, ఆ ఈ ఫార్ములా రేస్ ని ఏదైతే కండక్ట్ చేయాలనో కండక్ట్ చేసే దానికి టైం కూడా అయిపోయిన తర్వాత, చేద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోయిన తర్వాత, ఈ ప్రభుత్వం నుంచి చెయ్యాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం మేరకు ఒప్పందం ప్రకారం చెల్లించిన ఆ డబ్బుల్ని ఈ ప్రభుత్వం తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు ఉత్తరాలు రాయట్లేదు? మా డబ్బులు మాకు ఇవ్వమని ఎందుకు అడగట్లేదు? దీన్ని వదిలిపెట్టి ఈ రోజు ఏదో రకంగా అక్రమంగా కేసులు పెట్టాలనే ఒక ఆలోచనతో మల్లయ్య యాదవ్ గారు, ఓకే, ఇప్పుడు
ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందా, లేదంటే ఇందులో ఏదైనా అవినీతి జరిగిందా, డబ్బులు రూట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చాయా, ఇవన్నీ ఒక యాంగిల్. కానీ ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రం ఎందుకు జరిగింది అన్న దాని చుట్టూ కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా ఇలా నిధులను జారీ చేయడం అనేది, అడిగిన ప్రశ్నలు ఏమైనా బహిర్గతంగా ఈ ప్రశ్నలు అడుగుతున్నామని చెప్పేసి ఏమైనా బహిర్గతంగా అధికారులు ఈ రోజు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు చెప్పారా? బయటకు వచ్చిన ఆయన నేను ఇగో ఈ ప్రశ్నలు అడిగిరు, ఈ సమాధానాలు చెప్పినా అని చెప్పారా? చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉందా, అర్హత ఉందా? ఇప్పుడు కేసు అంతా నడుస్తున్నది కూడా అదే కదా. గతంలో కేటీఆర్ విచారణకు హాజరైనప్పుడు ఆయన చెప్పింది కూడా అదే కదా. ఇది లొట్టబేస్ కేసు, ఇందులో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంది, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళాయో ఉంది, ఎక్కడున్నాయో కూడా ఉంది, ఇదంతా ఏమీ రహస్యంగా జరిగింది కాదు అని చెప్పారు. కానీ ఆ డబ్బులు వెళ్ళినటువంటి మార్గం అంటే ఒకవేళ హెచ్ఎండిఏ నిజానికి అలాంటి చెల్లింపు చేయాలి అంటే, సొంతంగా నిర్ణయం తీసుకోవాలంటే 10 కోట్ల రూపాయలకు లోబడే చేయాలని అన్నారు. ఇక్కడ సమాధానాలు చెప్పిన అరవింద్ కుమార్ గారు ఏ ప్రశ్నలు అడిగారు, ఏం సమాధానం చెప్పినా అని బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టలేదు, బహిర్గతం చేయలేదు, ఎవరు అడిగినా చెప్పలేదు. విచారణకు పిలిచిన అధికారులు మేము ఇది అడిగినాం, మాకు ఈ సమాధానం వచ్చిందని చెప్పిన సంఘటనలు, అటువంటి ఉదంతాలు ఇప్పటి వరకు అధికారుల దగ్గర నుంచి లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాచారం? వస్తున్న లీకుల్లో కూడా వ్యూహం ఉందని అంటారా? లీక్ ఉంటది, ఇది లీక్ ఎట్లుంటది? ఆ వస్తున్న లీకుల్లో వ్యూహం ఉందని అంటారా? కాంగ్రెస్ వ్యూహం అంటారా? యా, డెఫినెట్ గా కావాలని చెప్పేసి ఏం జరగకపోయినా, లోపల 4 గోడల మధ్యన విచారణ చేపట్టకపోయినా, విచారణ పేరు మీద అధికారులను లేకపోతే ప్రజానాయకులు పిలిచి కూడా కేవలం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 గోడల మధ్యన కూర్చోబెట్టి కాలక్షేపం చేసి ఈ అధికారి వస్తుండో ఆ అధికారి వస్తుండో అని చెప్పేసి కాలయాపన చేసి ఇంటికి మళ్ళీ తర్వాత మేము నిలుస్తామని చెప్పి ఇంటికి పంపించిన సందర్భాలు కోకొల్లలు. ఓకే, అది కాదు. ఓకే, మీరన్నట్టే అనుకుందాం, మళ్ళీ అదొకరు మీరన్నట్టే అనుకుందాం. అసలు కేసు ఏంటి? కేసు అనుకోని కేసు పూర్వపరాలు చూస్తే హెచ్ఎండిఏకి 10 కోట్ల రూపాయలకు మించి చెల్లింపులు చేయడానికి అవకాశం ఉండదు. అంతకు మించి చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. అక్కడ ఒక 50 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. ఆ చెల్లింపులు ఎవరి ఆదేశాలతో జరిగాయి? అప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జరిగాయా, లేకపోతే అరవింద్ కుమార్ సొంతంగా తీసుకున్న నిర్ణయమా? ఈ రెండింటిలో క్లారిటీ వస్తుందా పోనీ? ఇప్పుడు 5 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన కాలంలో కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలలో అన్ని లిఖితపూర్వకంగా తీసుకున్నారా, మౌఖికంగా వారిచ్చిన ఉత్తర్వుల ప్రకారం అరవింద్ కుమార్ పనిచేసిందా బీయింగ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ? అన్ని యాజ్ పర్ సిస్టమ్, యాజ్ పర్ ప్రొసీజర్. ఒక మినిస్టర్ గా ఏవైతే ఆదేశాలు ఇస్తారో అవి కొన్ని మౌఖికంగా ఇస్తారు, కొన్ని లిఖితపూర్వకంగా ఇస్తారు, దానికి అనుగుణంగా మామూలుగా చేసుకుంటూ పోతారు. సో ఇక్కడ మౌఖికంగా కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతోనే అరవింద్ కుమార్ ఈ చెల్లింపులు చేశారు, అవునా? ఆ మాట ఇంతవరకు అరవింద్ కుమార్ ఎక్కడ చెప్పలేదు. మరి విచారణ అధికారులు ఏమన్నా అంటే అరవింద్ కుమార్ అయితే, ఒకవేళ అరవింద్ కుమారే తనే సొంతంగా నిర్ణయం తీసుకుని చెల్లింపులు చేస్తుండాలి, రైట్? అంతే, సొంతంగా నిర్ణయం చేసే అధికారం కూడా ఆయనకు లేదండి. ఇది ఏమన్నా ఆయన ఇంటి కోసం చేసిందా, ఇంకొకరి ఇంటి కోసం చేసిందా? కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, అరవింద్ కుమార్ అయినా, ఇది తెలంగాణ ఇమేజ్ ని పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఒకవైపు ఆకర్షించే విధంగా ఇతర రాష్ట్రాలు నిజమే. తెలంగాణ ఇమేజ్ ఇక్కడ రెండు వైపుల వాదనలో ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ వాదనలోనూ కరెక్ట్ అనిపిస్తుంది, అటు కాంగ్రెస్ వాదనలో కూడా ఏదో జరిగింది అనే విషయం ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, తెలంగాణ ఇమేజ్ ని పెంచడానికే అక్కడ స్పాన్సర్గా వచ్చిన సంస్థ వెనక్కు తగ్గడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టైం లేక మేము చేశామని కేటీఆర్ అంటూ ఉన్నారు. అయితే ఆ చేసినటువంటి విధానంలోనే కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ ఉద్దేశపూర్వకంగా జరిగాయా, లేకపోతే మంచి ఉద్దేశంతోనే జరిగిందా? ఒకవేళ మంచి ఉద్దేశంతో జరిగితే కేసు నమోదు చేయకూడదా? ఇది వినిపిస్తున్న మాట. ల్యాబ్స్ అంటూ జరిగితే అది విచారణ పూర్తయిన తర్వాత న్యాయస్థానం తెలుస్తుంది. ల్యాబ్స్ జరిగిందా లేదా అనేది ఇప్పుడు విచారణ పరంపర కొనసాగుతున్నప్పుడే, విచారణ దశలోనే ఏ అధికారులు చెప్పకుండా, పోయిన వాళ్ళు చెప్పకుండా, చెప్పే అధికారం వాళ్ళకు లేని పరిస్థితులలో కూడా ఇది కొంతమంది వెనక ఉండి చేస్తున్న వ్యూహాలలో భాగం కథనాలు సృష్టించడానికి ఉపయోగపడే విధంగా ఈ రకమైన మీడియా కథనాలు తప్ప, ఈ రోజు ఏంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే దాని మీద ఏ ఛార్జెస్ ఉంటాయి, ఏ రకమైన యాక్షన్ స్టార్ట్ చేస్తారు, ఏ రకంగా దాని క్రమశిక్షణ లేకపోతే ఇంకా వేరే రకంగా ఆ ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి న్యాయపరమైన శిక్షలు కానీ ఇంకేమున్నా కానీ తప్పకుండా ఎవరైనా భరించాల్సిందే. ఈ దేశంలో ప్రజాప్రతినిధులకు జరిగినాయి అటువంటి ఇన్సిడెంట్లు, అధికారులకు కూడా జరిగినాయి. ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా జరిగితే అది విచారణ సంపూర్ణంగా కింది స్థాయిలో ప్రాథమికంగా అధికారులు చేపట్టిన తర్వాత
న్యాయస్థాన పరిధిలో ఏమన్నా ఖరారైనప్పుడు ఇది తప్పు అని చెప్పేసి నిర్ధారించినప్పుడు వాళ్ళు చేసింది తప్ప ఒప్ప అనేది నిర్ధారణ అవుతుంది. అంతవరకు ఎవరు నిర్ధారించే అధికారం మీకు మాకు ఎవరికి కూడా లేదు, ఈవెన్ ప్రభుత్వానికి కూడా లేదు. సో ఇక్కడ జరిగింది ప్రొసీజర్ ల్యాబ్స్ అని అంటారా మీరు? అది ప్రొసీజర్ ల్యాబ్సా? వాళ్ళ దృష్టిలో ప్రొసీజర్ ల్యాబ్స్ కావచ్చు, కానీ మా దృష్టిలో అది ప్రొసీజర్ ల్యాబ్సా లేకపోతే ఈ ప్రభుత్వం రాష్ట్ర ఇమేజ్ ని, హైదరాబాద్ ఇమేజ్ ని, బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా వారికి ఉన్న అధికారాలను, విచక్షణ అధికారాలను ఉపయోగించి చేసిరా, అది రేపు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇక్కడ ఫండ్స్ మిస్యూజ్ అవ్వలేదు, పక్కదో బట్టలేదు, ఇందులో ఎవరి స్వార్థం లేదు, ఎవరి జేబుల కోసం చేయలేదు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అది ఎందుకు జరిగింది ఏంది అనేది పూర్తి స్థాయిలో విచారణ ప్రాథమికంగా అధికారులు చేపట్టిన తర్వాత, వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇది న్యాయపరమైన న్యాయస్థాన పరిధిలోకి వస్తుంది. న్యాయస్థాన పరిధిలో నిజం అని చెప్పి తేలితే తప్పకుండా దానికి ఎవరైనా శిక్షలు అనుభవించాల్సిందే. ఒకవేళ ప్రభుత్వం కక్షపూరితంగా వీళ్ళ మీద కావాలని చెప్పి ఇటువంటి కేసులు పెట్టిరు అని చెప్పి నిర్ధారించినా ఈ పెట్టిన వాళ్ళని కూడా రేపు మేము న్యాయస్థానానికి ఇడుస్తాం. కానీ ఏదైతే స్పాన్సర్గా వచ్చిన సంస్థ ఉందో ఆ సంస్థ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ సంస్థపై తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మాట్లాడకుండా ఆ సంస్థ తరపున ఈ చెల్లింపులు ప్రభుత్వమే చేసినట్టుగా ఉంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగిన తర్వాత, మా దగ్గర నుంచి డబ్బులు ముట్టిన తర్వాత కూడా మీరు అనుకున్న దాని ప్రకారం ఎందుకు ఫుల్ఫిల్ చేసి మాకు కండక్ట్ చేయట్లేదు, ఈ రేస్ కాసుని ఎందుకు ప్రారంభించట్లేదు, లేకపోతే మా డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎందుకు ఈ ప్రభుత్వం అడగట్లేదు, వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టట్లేదు? ఇప్పుడు దొంగతనం హత్య చేస్తే హత్యకు సహకరించినోడి మీద కేసు అవుతుంది, హత్య చేసినోడి మీద అవుతుంది, షెల్టర్ ఇచ్చినోడి మీద అవుతుంది. అదే రకంగా ఈ రోజు మామూలుగా డబ్బులు దుర్వినియోగం అంటూ జరిగితే అతను కూడా ఫాల్ట్ అవుతుంది. మరి ఆయన మీద ఎందుకు కేసు కట్టట్లే, ఆయన ఎందుకు పిలిపియట్లే? ఇప్పుడు ఒకవేళ ఏదైనా విచారణ జరిగినా ఏది జరిగినా వాళ్ళ దగ్గర జరగాలనేది వాళ్ళ దగ్గర కండిషన్ ఉంది. వాళ్ళ జ్యూరిడిక్షన్ లో, వాళ్ళ న్యాయస్థానంలో వాళ్ళకు సంబంధించినంత వరకు అక్కడ ఆ దేశంలో జరగాలనే కండిషన్ ఉంది. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం అక్కడ చేయలేకపోతా ఉంది. సో ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను కూడా వర్చువల్లో విచారించినట్టుగా ఉన్నారుగా? ఎక్కడ లేదు. వాళ్ళతోని వీళ్ళు ఓవరాల్ గా మాట్లాడారు ఏం జరిగింది అనేది. ఇక్కడ మూలాలు ఏమైనా దొరుకుతాయేమో, లేకపోతే ఎటువంటి అయినా లూప్ హోల్స్ దొరుకుతాయేమో, ఈ లూప్ హోల్స్ ఆధారం తీసుకొని కేటీఆర్ గారి దగ్గర భూతద్దం పెట్టినా కానీ ఏం కేసులు దొరకట్లేదు. కాబట్టి ఎన్నడో ఒక దాంట్లో పైశాచిక ఆనందం మండుదటానికి కేసు కట్టి జైలుకు పంపించాలన్న ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు ఆ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఆ దాంట్లో భాగంగానే ఫామ్ హౌస్ మీద దాడి చేసిరు, లగచర్లలో కేసులో ఇరికిద్దామని అనుకున్నారు. బలవంతంగా నరేందర్ రెడ్డితోని అంటే ఒక మాజీ ఎమ్మెల్యేతోనే బలవంతంగా స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తే నెక్స్ట్ డే నన్ను బలవంతంగా రికార్డ్ చేపించారని చెప్పేసి న్యాయమూర్తికి రిటర్న్ గా ఒక అప్లికేషన్ పంపించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి మీద కక్షపూరితంగా కేసులు కట్టే క్రమంలో అనేక రకమైన కేసుల్ని తోడి ఎక్కడో ఒక దగ్గర ఇరికిద్దాం, ఎక్కడో ఒక దగ్గర కేసు కడదామని ఆలోచన చేస్తుంది. ఎక్కడ సాధ్యపడట్లేదు వాళ్ళకి. దానికి ఈ రోజు ఏదో రకంగా కథనాలు సృష్టించి దీన్ని అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అనేది ఏంటి అంటే ఇక్కడ గ్రీన్ కో ఏదైతే ఉందో ఏస్ నెక్స్ట్ జెన్ అది వెనక్కి వెళ్ళిపోవటం కూడా ఒక వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం జరిగింది, దీని వెనుక ఒక ఉద్దేశపూర్వకం ఉంది, ఒక మోటివ్ ఉంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేయాలనుకుంటే ఆ సంస్థని ముక్కు బిండి వసూలు చేసి కండక్ట్ చేయించుకోవచ్చు. మనం దానికోసమే అది చేసినాం. ఒకవేళ చేపించుకునే ఉద్దేశం లేదు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము కొనసాగించే ఇష్టం లేదు అని చెప్పి అనుకుంటే ఈ తెలంగాణ ప్రజాధనాన్ని, ఖజానా నుంచి పోయిన పైసల్ని, అది ఇక్కడి నుంచి ఎంతైతే పోయిందో చిల్లీగా అవ్వ కూడా వృధా కాకుండా వాళ్ళకి చేరుకున్న పైసల్ని, మా పైసలు మీరు ఎట్లాగూ కండక్ట్ చేయట్లేదు కదా, ఎందుకు రిటర్న్ పంపించారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తెప్పించుకునే అధికారం ఉంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వం? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి అద్దంకి దయాకర్ కూడా మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఒకవేళ అద్దంకి బీర్లా ఐలే జాయిన్ అయ్యారు మనతో పాటు, ప్రభుత్వ చీఫ్ విప్. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఐలే గారు నమస్తే అండి. నమస్తే నాన్న, గుడ్ ఈవినింగ్ అన్నా. ఐలే గారు గుడ్ ఈవినింగ్. ఇది ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలే ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అని బొల్ల మల్ల యాదవ్ అంటూ ఉన్నారు. అన్నా, మా ప్రభుత్వానికి ప్రజాపాలన ఎట్లా చేయాలో తెలుసు, ప్రజలను ఎట్లా అభివృద్ధి తెలుసు. కానీ వాళ్ళ లెక్క 10 ఏళ్ళు తెలంగాణను దోచుకొని కనీసం మంత్రివర్గ అనుమతి లేకుండా ఆయన ఒక చిన్న దొర లెక్క
రాష్ట్ర సంపదను అంతా కొల్లగొట్టిండు. ఈ కార్ రేస్ లో ఎవరు అనుమతి లేకుండా ఇన్ని వేల కోట్లు కొల్లగొట్టిండు. దొంగే దొంగ అన్నట్టుగా ఆయన దొంగతనం చేయకపోతే ఎందుకు అదవుతున్నాడు? ఇలా కమిషన్ అటెండ్ అయినప్పుడు పెద్ద ర్యాలీలో పోయి ఏదో తెలంగాణ ఉద్ధరించినట్టుగా ఆయన ఒక మహారాజు లెక్క వాళ్ళు అసలు అది ఏంది అసలు అర్థం కాదు. ఆయన చేసే తప్పకుండా అనుభవించాలి. ఏ కమిషన్ పిలిచినా పోవాలా. కనీసం మంత్రివర్గ ఆమోదం లేని ఆయన ఇంట్లో డబ్బులు లెక్క ప్రభుత్వ ఖజానా డబ్బులు ఎట్లా మార్చిండు? ఇలా గారు నిజానికి ఒక అవినీతి జరిగింది అంటే డబ్బులు వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ తిరిగి ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఉండాలి, లేదంటే అసలు ఎక్కడికి వెళ్ళాయో తెలియకుండానైనా ఉండాలి. ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళాయో తెలుసు, ఎక్కడున్నాయో తెలుసు. సో ఇక్కడ అవినీతి ఎలా జరిగింది అని అడుగుతున్నావు. ఒకవేళ ప్రొసీజర్ ల్యాబ్స్ జరుగుండొచ్చు, కానీ ఇక్కడ జరిగింది అవినీతి కాదు. తెలంగాణ ప్రతిష్టను పెంచటానికి చేసినటువంటి ఒక ప్రక్రియలో టైం లేక కొంచెం తొందరపడి చేసిన ప్రక్రియలో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు తప్ప అవినీతి కాదని అంటున్నారు. అన్నగారు మీరు ఒకటి ఆలోచన చేయరు. టైం లేకపోవడం ఏంది? ఆయన ఒక మంత్రి హోదాలో మంత్రివర్గ సబ్ కమిటీ కానీ మంత్రివర్గం తీర్మానం చేయాలా? ఇప్పుడు డైరెక్ట్ నేరుగా అకౌంట్లో కొట్టే పద్ధతి ఎక్కడిది? ఇలా అంటే నేరుగా అకౌంట్లో కొట్టిండంటే అందులో స్కామ్ ఉన్నట్టే. ఆయన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి మంత్రివర్గ తీర్మానం లేకుండా అంత పెద్ద అమౌంట్ కొట్టిండు. ఇలా కమిషన్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇలా రేపో మాపో తేలిపోతుంది. ఎందుకు భయపడుతుండు? ఏది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఇలా మా ప్రభుత్వానికి ప్రజాపాలన కూడా తెలుసు. ఇలా వాళ్ళు కట్టిన కాళేశ్వరంలో స్కామే, వాళ్ళు లిక్కర్ స్కామ్ లో స్కామే. కాళేశ్వరం గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ దీనిపై అసెంబ్లీలో చర్చించండి అంటే కనీసం అసెంబ్లీలో దీనిపైన చర్చకు కూడా రాలేదు. కేవలం ఇదంతా కక్ష సాధింపు చర్యతోనే వెళ్తున్నారు. ఇది ఒక లొట్టబీస్ కేసు అని అంటున్నారు. నేనేమంటున్నా, ఆయన లొట్టపీస్ అంటాడు తేలినాడు శిక్ష పట్టినాడు ఖచ్చితంగా ఉంటది. అట్నే వాళ్ళ అక్క కూడా వాళ్ళ చెల్లె కూడా గిట్నే ఆ కేసు ఈ కేసు అని చెప్పి 6 నెలలు జైలుకు పోయించింది. ఈ మహారాజు ఏమనుకుంటుడు అంటే ఈ లోటపీస్ అని ఇదని కనీసం తెలంగాణ భాషను వక్రీకరించి వాళ్ళ ఆయనట్టే మాట్లాడి ఈయనట్టే మాట్లాడుతుండు. మరి ఆ లోటపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నావు? మలయాళ గారు భయపడుతున్నారా ఈ కేసుకి? ఇప్పుడు జైలుకి శిక్ష పడి కుదిరాలి. అక్రమంగా కేసు పెట్టిరు. పైశాచికానందం పొందటానికి బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం క్లియర్ గా చెప్పింది, ఇందులో ఏ ఆధారాలు లేకుండా ఇంకెన్ని రోజులు బెయిల్ రావడానికి మీరు నిరాకరిస్తుంటారు, అడ్డంకులు పెడుతుంటారు అని చెప్పేసి మొట్టికాయలు వేసి మరీ బెయిల్ ఇచ్చింది కవిత గారికి. అదే రకంగా ఈ రోజు కేసీఆర్ గారి విషయంలో కూడా కావాలని అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పైశాచికానం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా మల్లన్న కేసు ఎప్పుడు మొట్టికాయ వేయలేదు. 6 నెలలు జైల్లో ఉంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మిలాఖత్ అయి ఇవాళ మీరు పార్లమెంట్ లో వాళ్ళకు దాసోమై మీ ఓట్లన్నీ పార్లమెంట్ లో వేసడం వల్ల 8 సీట్లు గెలుచుకున్నారు. దానివల్లనే కదా ఇలా ఈడ ఉన్నటువంటి రామచంద్రరావును కూడా మీరు బండి ప్లేస్ లో బండి సంజయ్ ప్లేస్ చేసింది. హుజూరాబాద్ లో ఉప ఎన్నికలలో రాజేందర్ గారికి బీజేపీ నుంచి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయబట్టి ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3,000కు పరిమితమైందా? ఇదే రోజు ఇవాళ ఉన్న ఎమ్మెల్సీ వెంకట్ అట్లా కాదు కదా. ఒక రాజకీయ పార్టీ ఇంకో పార్టీకి ఓట్లు వేయించే సంస్కృతి ఉంటుందా? మీరు 2 రోజుల నుంచి రాజకీయాలు సాధ్యపడే విషయమేనా? ఆ రోజున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ మెడబట్టి నూకిరు కాబట్టి అక్కడ ప్రజలను ఏకమై ఓట్లు కాదు. ఓకే, ఆ హుజూరాబాద్ ఎన్నికల గురించి కాదు, మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మనం పరిమితం అవుదాం. ఓకే, మలయాదవ్ గారు, ఒక్కటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా లేదా క్యాబినెట్ అనుమతి లేకుండా అంత డబ్బులు వెళ్ళాయి అంటే ఒకటి అరవింద్ కుమార్ సొంతంగా నిర్ణయం తీసుకునైనా ఉండాలా, లేదు కేటీఆర్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే మంత్రి ఒత్తిడి వల్ల మేము అమౌంట్ వేసామని చెప్పిండు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మంత్రి గారు మేడ మీద కత్తి పెట్టి మాతో అమౌంట్ వేయించిండు అని చెప్పి అరవింద్ కుమార్ గారు చెప్పిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండే స్టేట్మెంట్? అధికారులకు ఇచ్చిండా? అధికారులు లీక్ చేసిరా మీకు? అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారులు ఏమడుగుతున్నారు క్వశ్చన్ మీరే ఇస్తురా? ఆన్సర్ మీరు మామూలుగా మరి ఎట్లా చెప్తాడు? ఆయన స్టేట్మెంట్ అడిచిండు, బయటకు వచ్చి ప్రెస్ కి ఇచ్చిండు ఆ స్టేట్మెంట్. అంటే అన్నా నువ్వు ఒక ఎమ్మెల్యే చేసావు, మంత్రివర్గ ఆమోదం లేనిది శాఖ పరిమితం దేని గురించి మాట్లాడు? అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే ఎవరికి ఇచ్చిండు? ప్రభుత్వానికి ఇచ్చిండా? విచారణ అధికారులకు ఇచ్చారా? విచారణ అధికారులు మామూలుగా ఆయన ఏం మాట్లాడిండో ఎవరికి చెప్తున్నాడు? గవర్నమెంట్ చెప్తున్నాడా?
గవర్నమెంట్ కి చెప్పే అధికారం ఉందా? విచారణ అధికారులు గవర్నమెంట్ చెప్తాడు, కమిషన్ చెప్తాడు, గవర్నమెంట్ ఎందుకు చెప్తాడు? కమిషన్ చెప్తాడు. డెఫినెట్ గా 4 గోడల మధ్యలో విచారణ జరుగుతూ ఉంది. ఇక్కడ నిధులు ఎక్కడ పక్కదోవట్లేదు, దుర్వినియోగం కాలేదు, కాబట్టి ఎవరి జేబులో కూడా పోలేదు. ఇక్కడి నుంచి పైసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించిన నయా పైసతో సహా ఏ సంస్థ అయితే నిర్వహిస్తుందో ఆ సంస్థకు డబ్బులు పోయిన మాట ముమ్మాటికి వాస్తవం. ఇక్కడ ఎవరి స్వలాభం కోసం దీన్ని ఇంకేదో చేయలేదు. ఏదైనా చిన్నమున్నది ఉన్నదని మీరు సృష్టించి ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏదో సాకులు పెట్టి సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ విషయం ఏదైనా రేపు న్యాయస్థానంలో తేలుతుంది. మల్లన్న మేము కక్ష సాధింపు చేయాలంటే ఇప్పటికీ టీఆర్ఎస్ ఉన్నటువంటి సగం మంది జైల్లో కూర్చోవాలి. మేము కక్ష సాధింపు అనుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు సగం మంది అంటే అప్పుడు మేము 10 అధికారంలో తెలంగాణ ఉన్నప్పుడు సొత్తును దోచుకొని మొత్తం స్కామ్లే కదన్నా. ప్రతి ఒక్కటి స్కామేనా? మిషన్ భగీరథ స్కామే, మిషన్ కాకతీయ స్కామే, కాళేశ్వరం స్కామే, లిక్కర్ స్కామే. అయ్యో గొర్రెలు ఇప్పుడు అన్న, ఎవరు- మన అన్నా, యాదవులకి గొర్రెలకు ఈయనే అన్న, ఎవరు మన అధికారం- యాదవులకి ఇచ్చే గొర్రెల స్కామే. స్కూటర్ మీద 40 గొర్రెలు 400 గొర్రెలు అని పెట్టిరి. ఓ ఇళ్ళ కాడ ఈ రోజు ఎక్కడ ఎంత వసూలు చేస్తున్నారో గ్రామాలలో పోయి తెలుసుకోరు. ఇళ్ళ కాడ ఎంత ఎక్కడ వసూలు వసూలన్నా? చేస్తున్నారు, కళ్యాణ లక్ష్మి కార్డు ఎంత వసూలు చేస్తున్నారు, Right. కాంగ్రెస్ ఎక్కడ కార్యకర్తలు రూపాయి అంటే లేదు, గ్రామాలలో అవినీతి లేదు, చెప్తారు కానీ ప్రజాపాలన రైట్. ఓకే, ఉంది. ఫైనల్ గా ఈ కార్ రేస్ లో ఏం జరగబోతుంది మల్ల యాదవ్ గారు? ఫైనల్ గా మీరు ఏం కమెంట్ చేయండి, జరగదండి. నేను ఐలే గారి దగ్గర నుంచి కూడా కమెంట్ తీసుకుంటాను. ఫైనల్ గా ఏం ఏం జరగబోతుంది ఈ కార్ రేస్ లో? ఏం జరిగేది లేదు, ఇళ్ళ ఉన్నది ఏమీ లేదు. కేవలం పైశాచిక ఆనందం పొందటానికి అక్రమంగా కేసు పెట్టడానికి ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అది సాధ్యపడే విషయం కాదు. Okay. ఇందులో జరిగింది ఏమీ లేదు, Okay. రేపు జరిగేది కూడా ఏం లేదు. ఓకే, ఐలే గారు. ఈ కార్ రేస్ లో తప్పకుండా కేటీఆర్ శిక్ష అనుభవిస్తాడు. చేసిన తప్పును తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. చట్టం ఎవరు కూడా అతిథులు గారు. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. Right. అక్కడ ప్రభుత్వం అనుమతులు కానీ మంత్రివర్గ ఆమోదం కానీ ఎక్కడ కూడా తీసుకోలేదు. ఆయన స్వార్థం కోసం, ఆయన ధనార్జన కోసమే ఈ కార్ రేస్ లో డబ్బును దుర్వినియోగం చేసిండు. Right. తప్పకుండా నిజం నిక్కచ్చిగా తేలుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఐలే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్ల యాదవ్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ఈ కార్ రేస్లో జరుగుతున్న విచారణకు సంబంధించి దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం గురించి మీరు డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తానికి ఈ కార్ రేసులో ఈరోజు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయన కేటీఆర్ ఆదేశాలతోనే నేను నిధులు విడుదల చేశాను అని ఏసీబీ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ మాత్రం అధికారులే దీన్ని చూసుకుంటారు, కానీ ఇది ఒక లొట్టబీస్ కేసు, దీంట్లో అవినీతి ఏమీ జరగలేదు అని కేటీఆర్ కూడా అంటూ ఉన్నారు. ఇది అధికారుల స్థాయిలో తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. చూద్దాం మరి వచ్చే రోజుల్లో ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చూడొచ్చు.